టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కృష్ణప్రియ ఫ్రమ్ రేడియన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. మనం ఏంటంటే హెయిర్ లాస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో హెయిర్ లాస్ అంటే ఏంటంటే మనకి జనరల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ వీడియోలో జనరల్గా జుట్టు పుట్టడం అనేది ఒక సహజమైన న్యాచురల్ ప్రక్రియ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే దాన్ని డిసీజ్ కింద మనం తీసుకోకూడదు. అది నార్మల్గా ఊడుతుంది, మళ్ళీ తిరిగి కాకపోతే రీగ్రోత్ కూడా వస్తుంది, తిరిగి మళ్ళీ దానంతా అదే పెరుగుతుంది. కానీ కొన్ని కండిషన్స్లో ఈ ఊడిపోయిన జుట్టు అనేది తిరిగి రావటం అనేది జరగదు. ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే జుట్టు ఉడతంతో పాటు ఏంటంటే జుట్టు క్వాలిటీ పడిపోతుంది. అంటే పీచులాగా అయిపోవటం, రెడ్డిష్గా అయిపోవటం, జీవం లేనట్టుగా అయిపోవడం, అలా గ్రాడ్యువల్గా ఏంటంటే అది కంప్లీట్గా పడిపోయి పర్మనెంట్ లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ హెయిర్ లాస్ కారణాలు అనేవి ఏంటంటే మనకి ఆడవాళ్ళకి సపరేట్గా, మగవాళ్ళకి సపరేట్గా ఉంటాయి. కొన్ని పర్టికులర్ కాజెస్ అనేవి ఏంటంటే లేడీస్కే ఉంటాయి. సో మగవాళ్ళల్లో ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఫస్ట్ మోస్ట్ కామన్గా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. అంటే దీన్ని ఏంటంటే జన్యుపరంగా హార్మోన్స్ పరంగా వచ్చేటువంటి బాల్నెస్ అనమాట. దీన్నే మనం ఆండ్రోజెనెటిక్ ఎలిపేషియా అంటాం. పర్టికులర్గా ఏంటంటే ఇది వంశపారపర్యంగా వస్తుంది మనకి. అంటే అది తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ ముందు తరాల్లో ఎవరికి ఉన్నా కూడా ఏంటంటే అది మనకి బిడ్డ పుట్టే టైంలోనే జన్యుపరంగా మనకి సంక్రమిస్తుంది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ లాగా ఇది కూడా మనకి జీన్స్ పరంగా వచ్చేదే అనమాట. దీన్ని మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. అంటే దీనికి నెంబర్ ఆఫ్ జీన్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి, చాలా జీన్స్ ద్వారా మనకి ఇన్హెరిటెన్స్ వస్తుంది అనమాట. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా జీన్స్ మీద మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ ఆండ్రోజెనెటిక్ ఎలిపేషియాలో కామన్గా వచ్చేది అబ్బాయిల్లో ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మనకి ఉండే రూట్ గ్రాడ్యువల్గా షింక్ అయిపోయి, అంటే కుంగి కృషించిపోయి ఫైనల్గా ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత రూట్ అనేది డెడ్ అయిపోయి అక్కడ కంప్లీట్గా స్కిన్ బాల్డ్ అయిపోతుంది. ఇది ప్రధానమైన కారణం. మోర్ దెన్ 90% ఆఫ్ కాజెస్లో ఏంటంటే ఈ హెయిర్ లాస్ అనేది మనకి తిరిగి గ్రోత్ రాకుండా, అంటే ఇర్రివర్సిబుల్ లాస్ అంటాం. లాస్ అయిపోయి మనకి ఫైనల్గా బాల్నెస్లో ల్యాండ్ అవుతాం. సో దానికి ట్రీట్మెంట్ ఏంటంటే అనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఇది కాకుండా కూడా ఏంటంటే మనకి కొన్ని కాజెస్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ఊడిపోతుంది కానీ తిరిగి రీగ్రోత్ కూడా వస్తుంది పార్షియల్గా. అంటే ఎలా అంటే ఒక్కోసారి మనం హెల్త్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతాం. అంటే ఏదైనా హై టెంపరేచర్స్ రావచ్చు మనకి. ప్రీవియస్గా గడిచిన ఒకటి నుంచి 3 నెలల కాలంలో ఏదైనా టైఫాయిడ్ ఫీవర్ అవ్వచ్చు, మలేరియా ఫీవర్స్ అవ్వచ్చు, అలాగే ఏదైనా సర్జికల్ హిస్టరీస్ అవ్వచ్చు. ఒకసారి మనకి జనరల్ అనెస్థీషియా ఇస్తాం, మత్తు ఇస్తాం. ఈ మత్తు ఇచ్చినప్పుడు కొన్ని డ్రగ్స్ వాడతారు మనకి థియేటర్లో. సో వాటి వల్ల అవ్వచ్చు. లేదు అంటే కనుక ఒక్కోసారి ఏంటంటే యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఈ కండిషన్స్లో మనకు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా కూడా ఒక 3 months తర్వాత 1 to 3 months గ్యాప్లో కూడా ఏంటంటే సడన్గా హెవీ హెయిర్ ఫాల్ చూస్తాం మనం. అప్పుడు కంప్లీట్గా మనం హెల్తీగానే ఉంటాం. ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా మనం రికవర్ అవుతాం, దాని గురించి మర్చి కూడా పోతాం. కానీ ఆ కండిషన్లో కంప్లీట్గా హెల్తీగా ఉన్నప్పుడు సడన్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ప్రతి కేసుకి కూడా హెయిర్ లాస్ జరుగుతుంది అంటే ప్రీవియస్గా హిస్టరీ, గతంలో ఏం జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా మనం అలాగే హెల్త్ ఇష్యూస్లో చూసుకుంటే మన ఆహారం, ఈ ఆహారం అనేది చాలా వాల్యూ మనకి హెయిర్ గ్రోత్ విషయంలో కానీ హెయిర్ ఫాల్ విషయంలో కూడా. ఎందుకంటే జనరల్గా మనకి రక్తహీనత అంటాం. అంటే మన కామన్గా ఇంగ్లీష్లో ఏంటంటే ఎనీమియా అంటాం, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అంటాం. మోస్ట్ కామన్ కండిషన్ ఇండియాలో మనకు అది చాలా ఎక్కువ, ఈ రక్తహీనత అనేది. కారణాలు ఏంటంటే మనం కరెక్ట్ అయిన ఆహారం, పౌష్టికాహారం తీసుకోవటం కానీ, లేదంటే క్రాష్ డైటింగ్ చేయటం కానీ, లేదంటే మోడర్న్ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, అలాగే ఏంటంటే ఇర్రెగ్యులర్గా డైట్ తీసుకోవడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే మనకు బాడీకి సక్రమంగా రావాల్సినవి అందట్లేదు. అవి విటమిన్స్ రూపంలో ఉంటుంది, ప్రోటీన్ రూపంలో కూడా ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే మనకు అది హెయిర్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఇనీషియల్గా మనం తిండి మానేసిన మొదటి రోజు ఏమి ఉండదు, కానీ ఒక 3 months 4 months అయ్యి ఎప్పుడైతే అగ్రెసివ్గా వెయిట్ లాస్లోకి వెళ్ళిపోతామో, ఒక్కోసారి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం క్రాష్ డైట్లో 2-3 monthsలోనే మనకు ఒక్కోసారి 8 kgs 10 kgs తగ్గిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఆ తగ్గిన రోజు ఏమి తేడా ఉండదు, కానీ తర్వాత ఒక 3 to 6 months గ్యాప్ తర్వాత ఎక్స్ట్రాడినరీ హెయిర్ లాస్ చూస్తూ ఉంటాం మనం. సో వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు పుడుతుంది, ఇప్పుడు నేను అన్నీ తింటున్నాను, నేను బాగున్నాను అనుకుంటారు. కానీ ఈ కారణం ఏంటనేది మనకి మళ్ళీ మన పాస్ట్ హిస్టరీలోకి వెళ్తేనే కానీ మనకి తెలియదు. అలాగే కొంతమందికి ఏంటంటే ఆరోగ్యరీత్యా కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కూడా మనం ఒకసారి ఏంటంటే ఈ బాగా హెయిర్ డ్యామేజ్ అవ్వటం కానీ, ఫ్రంటల్గా హెయిర్ లాస్ అవ్వటం కూడా చాలామందికి చూస్తాం. అబ్బాయిల్లో చూస్తాం, అమ్మాయిల్లో కూడా ఇది చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే లేడీస్కి ఒకటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి అంటే సపోజ్ హార్మోన్ చేంజెస్ అనేవి ఏంటంటే వాళ్ళకి పీసీఓడి అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో ఏంటంటే మనకి ఆడవాళ్ళలో ఉండాల్సిన దానికంటే మేల్ హార్మోన్స్, అంటే మగవాళ్ళలో ఉండే ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి.
సో దానివల్ల కూడా ఏంటంటే డిఫ్యూజ్గా తలంతా కూడా పలచబడిపోతూ జరుగుతుంది. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా, టీనేజ్ పిల్లల్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం. టీనేజ్ నుండి అది మనకి 20s 30sలోకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. వాళ్ళ రేపు అమ్మాయిల్లో మనం ఎక్కువ చూస్తున్నాం. ఆ ఏజ్ గ్రూప్లో, వాళ్ళ కాలేజ్ వెళ్ళే గ్రూప్లో వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాం అనమాట. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏంటంటే జుట్టు పొట్టంతో పాటు ఏంటంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండటం కానీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండటం కానీ, యాక్నీ ఉండటం కానీ, అలాగే స్కిన్ నల్లబడటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేంజెస్ ఉంటూ ఉంటాయి. సో దానికి ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్తో పాటు ఏంటంటే స్కానింగ్ చేయించుకుంటాం, హార్మోన్ ప్రొఫైల్ చేయించుకుంటాం, దానికి సంబంధించిన మందులు కూడా మనం వాడటం జరుగుతుంది వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత. అలాగే పర్టికులర్గా ఆడవాళ్ళలో ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత హార్మోన్స్ సడన్గా పడిపోతాయి. దానివల్ల కూడా ఏంటంటే మనం ఎంత డైట్ తీసుకున్నా కూడా హెవీ హెయిర్ ఫాల్ అనేది అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. అలాగే ఒకసారి ఏంటంటే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే అబార్షన్స్, దాని తర్వాత కూడా హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ఏంటంటే హెవీ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో పోస్ట్ డెలివరీ కూడా ఏంటంటే హార్మోన్స్తో పాటు ఏంటంటే బాగా ఎనిమిక్ కండిషన్స్లోకి వెళ్తాం. రక్తహీనత చాలా కామన్గా ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఎక్కువగా హెయిర్ లాస్ అప్రిషియేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాగే ఏంటంటే చాలా మెడికేషన్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తారు చాలామంది పిల్లలు. అవి వాడి ఆపేసిన తర్వాత కూడా మన హెయిర్ లాస్ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఏంటంటే కొన్ని పర్టికులర్ మందులు ఉంటాయి. ఎలా అంటే కొన్ని బీపీ మందులు అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించే మందులు కానీ, షుగర్ కంట్రోల్ చేసే మందులు కానీ, ఫిట్స్ గురించి వాడే మందుల గురించి కానీ, లేదంటే రక్తం చిక్కబడకుండా ఉండడానికి కొన్ని మందులు వాడతాం, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ అంటాం. అలాంటి మందుల వల్ల కానీ, రక్తం గడ్డకట్టకుండా కొన్ని మందులు వాడతాం. ఈ మందుల వల్ల కానీ, అలాగే చాలా రకాల పెయిన్ కిల్లర్స్ మందులు అంటే నొప్పి నివారణ మందుల వల్ల కానీ, యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనం ఈ చాలా సుమారుగా ఒక 300 డ్రగ్స్ దాకా ఉంటాయి. అట్లాంటి మందుల వల్ల కూడా ఏంటంటే మనకు తెలియదు కానీ చాలా హెయిర్ ఫాల్ మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా పర్టికులర్గా ఆడవాళ్ళలో ఏంటంటే మనకి ట్రాక్షన్ ఎలపేషియా అంటాం. అంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తారనమాట. అంటే జుట్టు మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడం. కొంతమంది యూజువల్గా ఏంటంటే చిన్న వయసులో ఉన్నవాళ్ళు కానీ, అడాల్సెంట్ ఏజ్లో కానీ, అంటే టీనేజ్ ఏజ్లో ఉన్నవాళ్ళు కానీ, ఆడవాళ్ళు ఏంటంటే తరచుగా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్కి లోనైనప్పుడు కూడా తెలియకుండా ఏంటంటే ఇన్వాలంటరీగా జుట్టు వాళ్ళు మెలితిప్పేసి తెంపేసుకుంటూ ఉంటారు. దీన్నే మనం ట్రైకోటిల్లోమానియా అంటాం. అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ అనమాట. వాళ్ళే తెలియకుండా ఇన్వాలంటరీగా జుట్టు తెంపేసుకుంటూ ఉంటారు. ఎక్కువ సివియర్ సైకలాజికల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఒకసారి అన్నీ ఎగ్జిబిట్ చేయలేరు కాబట్టి ఇండైరెక్ట్గా హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ మనం చూస్తూ ఉంటాం. పర్టికులర్గా మనం ఎక్కువ అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే ఇవాళ రేపు ఎక్కువ మనం చూస్తుంది ఏంటంటే ఈ పిల్లల్లో హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ హెయిర్ ట్రీట్మెంట్స్. చాలామంది ఏంటంటే హెయిర్ కలర్స్ అవ్వచ్చు, హెయిర్ స్ట్రైట్నింగ్స్ అవ్వచ్చు, హెయిర్ కర్లింగ్స్ అవ్వచ్చు. వీటిలో ఏంటంటే కెమికల్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే హెయిర్ రూట్ డ్యామేజ్ అవుతుంది మనకి. ఈ రూట్ డ్యామేజ్ అయినప్పుడు ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయిన 1 or 2 years తర్వాత హెవీగా హెయిర్ ఫాల్ వస్తుంది. కొంతమంది అబ్బాయిల్లో అయితే మనం ఈవెన్ ఏంటంటే మనం అమ్మాయిల్లో కూడా బాల్నెస్ దాకా వెళ్ళే కండిషన్స్ను కూడా చూస్తాం. చివరి వాళ్ళకి మందులతో కూడా రికవర్ అవ్వక మనం ట్రాన్స్ప్లాంట్ స్టేజెస్ కూడా వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసే సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే డే టు డే లైఫ్లో అలాంటి రెగ్యులర్గా చేయించుకోవడం కూడా చాలా ఆలోచించి డాక్టర్ అడ్వైస్ ప్రకారం వెళ్ళాలి. కానీ ఈజీగా మనం రెగ్యులర్గా స్ట్రైట్నింగ్లు, కర్లింగ్లు చేయించుకోవడం, పర్మనెంట్ ట్రీట్మెంట్స్కి వెళ్ళటం అనేది కూడా ఒకసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది మనకి. సో అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పై కండిషన్స్ ఏదైతే మనకు ఆరోగ్యరీత్యా కానీ, హార్మోన్స్ రీత్యా కానీ, మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కానీ, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అంటే సపోజ్ వైటమిన్ డి కానీ, వైటమిన్ B12 తగ్గడం కానీ, కాల్షియం లెవెల్స్ కానీ, వీటన్నిటి వల్ల కూడా వచ్చే వాటిలో ఏంటంటే చాలా వరకు మనం వాటిని ఎర్లీ స్టేజెస్లో కనుక కనుక్కోగలిగితే కనుక డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు అవి మనం చేయించుకుని పర్టికులర్ ఎగ్జామినేషన్స్ చేయించుకుంటే కనుక దానికి రెమెడీ కింద మనకి ఏదైతే లోపం ఉందో, దేనివల్ల అయితే కాజ్ ఉందనేది మనం డాక్టర్ కనుక చెప్పగలిగితే దానికి సంబంధించిన మందులు వాడుకోవటం వల్ల కానీ, ఆ పర్టికులర్ మందులు దేనివల్ల అయితే వస్తుందో అవి మార్చుకోవటం వల్ల కానీ, మానేయటం వల్ల కానీ, మన జీవన విధానం మార్చుకోవటం వల్ల కానీ డెఫినెట్గా ఏంటంటే మనకు తిరిగి మళ్ళీ రీగ్రోత్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాకపోతే అది ఇమీడియట్గా ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసుకోగలిగి ఉండాల్సి వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కండిషన్స్ అన్నీ కూడా ఏంటంటే నాన్ స్కారింగ్ ఎలపేషియాస్ అంటాం. అంటే ఏంటంటే వాటిల్లో ఛాన్సెస్ ఆఫ్ రీగ్రోత్ అనేది ఉంటుంది మనం ప్రికాషన్ కరెక్ట్గా తీసుకుంటే. ఇవి కాకుండా ఏంటంటే కొన్ని స్కారింగ్ ఎలపేషియాస్ అంటాం. అంటే ఆ టెర్మినాలజీ ప్రకారం ఏంటంటే కంప్లీట్గా ఇర్రివర్సిబుల్గా లోపల ఉన్న రూట్ అనేది డెడ్ అయిపోతుంది మనకి. దీన్ని మనకి స్కారింగ్ ఎలపేషియాస్ అంటాం. అంటే ఒక పర్టికులర్ డిసీజ్ వల్ల సపోజ్ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చర్మ సంబంధమైన వ్యాధులు ఉంటాయి. అంటే అవి మనం చెప్పాలి అనుకుంటే లైకెన్ ప్లానస్ అని, లైపెన్ స్క్లీరోసిస్ అని, కొన్ని కండిషన్స్ అలాగా సూడోపెల్లడ్ అని, లేదంటే సికాట్రిక్ ఎలపేషియాస్ అంటాం. కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే మన బాడీ మీద వచ్చి మనకి తలలో కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే లోపల ఉంటే కంప్లీట్ రూట్ అనేది డెడ్ అయిపోయి కంప్లీట్గా అక్కడ మనకి ఒక బాల్డ్ ప్యాచ్ లాగా వస్తుందన్నమాట. సో అట్లాంటి చోట మనం మందులు వాడినా కూడా జీవితకాలంలో తిరిగి మనం పోయిన హెయిర్ని తిరిగి పొందలేము. సో అలాంటి చోట మటుకు తప్పనిసరిగా మనం ఏంటంటే
డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే అవకాశం ఉంటే కనుక ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేయొచ్చు మనం. అలాగే ఇవి కాకుండా ఏంటంటే కొన్ని కంజెంటల్ కండిషన్స్ అంటాం, అంటే కొన్ని మనం జీవితకాలంలో పుట్టుకతో వస్తాయి. అంటే ట్రయాంగులర్ ఎల్పేషియాస్ అని, కొన్ని కండిషన్స్లో హైపోట్రైకోసిస్ అంటాం, అంటే పుట్టుకతో బాగా వీక్ హెయిర్ ఉంటాం కానీ, లేదంటే పార్షియల్గా కొంతమందికి ఏంటంటే ఒకవైపు బియర్డు, ఒకవైపు గడ్డం కానీ, ఒకవైపు ఐబ్రో కూడా సరిగ్గా డెవలప్ అవ్వదు. పుట్టుకతో వాళ్ళకి ఏంటంటే ఆ లోపల ఉండే సెల్స్ అనేవి డెవలప్ అవ్వవు అనమాట. సో ఈ కండిషన్స్లో కూడా ఏంటంటే పర్టికులర్గా మనం వాటిని సర్జికల్గా ట్రాన్స్ప్లాంట్ ద్వారా తిరిగి మనం ఆ హెయిర్ని ఏదైతే లేదో పుట్టుకతో లేదో అక్కడ మళ్ళీ కొత్త రూట్స్ పెట్టుకుని తిరిగి మనం రీగ్రోత్ కూడా పొందొచ్చు. అలాగే కొన్ని కండిషన్స్లో మనకి ఏంటంటే ట్రామా, అంటే మనకి తెలియకుండా కానీ తెలిసి కానీ చిన్నప్పుడు ఒక్కోసారి పుట్టుకతో వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఏంటంటే మనకి స్కాల్ప్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మనకి బై బర్త్ ఏదైనా ఫోర్సెప్స్ డెలివరీస్ కానీ అలాంటివి జరిగినప్పుడు, వ్యాక్యూమ్ డెలివరీస్ అలాంటప్పుడు కూడా ఒక్కోసారి మనకి ఏంటంటే బాల్డ్ ప్యాచెస్ ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఏంటంటే బర్న్స్ తెలియక ఏంటంటే హాట్ వాటర్ బర్న్స్ కానీ, లేదంటే కెమికల్ బర్న్స్, అలాగే ఏంటంటే కొన్ని రేడియేషన్ కరెంట్స్ పెట్టినప్పుడు కానీ, రేడియోలాజికల్గా ట్రీట్మెంట్ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వీటిల్లో ఏంటంటే ఈ కెమికల్ బర్న్స్లో కానీ, లేదంటే ఈ హాట్ వాటర్ ట్రీట్మెంట్స్ అప్పుడు ఒకసారి కంప్లీట్గా రూట్ డెడ్ అయిపోయినప్పుడు కానీ, సర్జికల్ బర్న్స్ కానీ, యాక్సిడెంటల్ బర్న్స్ కానీ అలా జరిగినప్పుడు ఏంటంటే అక్కడ రూట్ పర్టికులర్గా డెడ్ అయిపోతుంది స్కార్ టిష్యూలో. సో అలాంటప్పుడు కూడా ఏంటంటే మనం పర్మనెంట్గా మళ్ళీ తిరిగి అక్కడ హెయిర్ మనకి కావాలి అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ ద్వారానే పొందగలం. త్రూ మెడికేషన్ అది మనకు కుదరదనమాట. Thanks for watching Eagle Health. Thank you. Like and subscribe Eagle Health and Beauty.